వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. భారత నూతన ఉప రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి బీజేపీ సీనియర్ నేత సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఉత్కంఠభరితమైన ఎన్నికల్లో ఆయన ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సిపి రాధాకృష్ణన్ భారత రాజకీయాల్లో అనుభవం కలిగిన నాయకుడు. ఉప రాష్ట్రపతిగా ఆయన ఎన్నిక దేశానికి అనేక విషయాలలో సహాయపడుతుందని పలువురు నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయంతో దేశ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాధాకృష్ణన్ గెలుపు పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్ సహా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ బీజేపీలో సీనియర్ నేతగా సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఎన్డీఏ పక్షాల నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ఆయన విజయం సులువైంది. మరోవైపు ప్రతిపక్షాల అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఆశించిన స్థాయిలో ఓట్లు దక్కలేదు. రాధాకృష్ణన్ విజయంపై కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు సోషల్ మీడియా ద్వారా అభినందనల వర్షం కురిపించారు. ఆయన సొంత రాష్ట్రమైన తమిళనాడులో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాయి. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఈ విజయాన్ని పార్టీ బలానికి నిదర్శనంగా అభివర్ణించారు. రాధాకృష్ణన్ నాయకత్వంలో దేశం నూతన ప్రగతి పదంలో పయనిస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు రానున్న రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాధాకృష్ణన్ దశాబ్దాల ప్రజా జీవితానుభవం దేశ పురోగతికి దోహదపడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఆయన పదవీ కాలం విజయవంతంగా సాగాలని శుభాకాంక్షలు తెలిపారు. సిపి రాధాకృష్ణన్ అత్యుత్తమ ఉపరాష్ట్రపతిగా నిలుస్తారని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన సిపి రాధాకృష్ణన్ తన పదవిని అద్భుతంగా నిర్వహిస్తారు. ఆయనకున్న అపార అనుభవం, నాయకత్వ పటిమ దేశ ప్రగతికి ఎంతగానో తోడ్పడతాయి అని పేర్కొన్నారు. రాధాకృష్ణన్ పదవీ కాలం విజయవంతంగా, సంతృప్తికరంగా, విశిష్టంగా సాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దేశ ప్రగతి, శ్రేయస్సును ముందుకు తీసుకెళుతూ మన గొప్ప దేశానికి సేవ చేసేందుకు ఆయన పదవీ కాలం అంకితమవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సిపి రాధాకృష్ణన్ గారికి ఉన్న అపారమైన జ్ఞానం, సుసంపన్నమైన అనుభవం మన ప్రజాస్వామ్య విలువలను మరింత ఉన్నతంగా నిలబెడతాయని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. ఆయన నాయకత్వ పటిమ దేశానికి ఎంతో మేలు చేస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ జీకి నా హృదయపూర్వక అభినందనలు. ఆయన సుదీర్ఘ అనుభవం, విశిష్ట నాయకత్వ లక్షణాలు ఉపరాష్ట్రపతి పదవికి మరింత గౌరవాన్ని తీసుకువస్తాయి. రాజ్యసభలో సార్థకమైన నిర్మాణాత్మక చర్చలకు ఆయన ప్రోత్సాహం కలిగి ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచే దిశగా ఇది తోడ్పడుతోంది అని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించిన నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా స్పందిస్తూ రాధాకృష్ణన్ గారు, మీరు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందుకు నా హృదయపూర్వక అభినందనలు. దేశానికి మీరు చేసే సేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నారు. మీ అంకిత భావం, సుదీర్ఘ అనుభవం మన దేశానికి ఖచ్చితంగా మార్గనిర్దేశకంగా పనిచేస్తాయి అని పేర్కొన్నారు.